హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు చింతొక్కు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, చింతొక్కు ఎంతో చాలామందికి ఇష్టమైన చింతొక్కు అన్నమాట. హలో అందరికీ, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం చింతొక్కు అంటే ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నాకైతే ఇష్టం ఫ్రెండ్స్. అందుకే ఈరోజు వీడియో అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి బుడ్డలు అంటారు, బుడ్డలు వేయించి పెట్టుకోవాలి. బుడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేయించి పెట్టుకోవాలి. కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొత్తిమీర. ఇది చింతొక్కు అంటే చేయకునేది చింతొక్కు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇలా తయారు చేసి ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి, ఒక్కొక్కటి వేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం ఏమి మిక్సీ పట్టాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు బుడ్డలు వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేశాక ఇది బుడ్డల పొడి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇవన్నీ వేసేసుకోవాలి. హాఫ్ గ్లాస్ కొన్ని వాటర్, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నా కూడా మనకు ప్రాబ్లం, మళ్ళీ జోరుగా అవుతుంది కదా, అందుకు. అర్థం మిక్సీ పట్టుకున్నాక ఇది పొడి, ఫస్ట్ మనం బుడ్డల పొడి పట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాము. చూడండి, బాగా అయ్యిందన్నమాట ఇది. ఇంకా అంతే, రెడీ అయిపోయింది. ఒక బాక్స్లోకి మనం ఇది పెట్టేసుకోవాలి. మినిమం 1 వీక్ వస్తుంది ఇలా చేసి పెట్టుకుంటే. చూడండి, చింతొక్కు అయితే రెడీ అయిపోయింది. చింతొక్కు ప్రిపేరింగ్ చేసేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా జార్లో అంటే ఒక బాక్స్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగా మనకి ఒక 1 వీక్ అయితే వస్తుందండి.